మార్నింగ్ ఫ్రెండ్స్. డైలీ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పుడు భారత్ గౌరవ్ ఇది ఒక పథకం. ఈ భారత్ గౌరవ్ పథకం కింద భారత్లో మొదటి ప్రైవేట్ రైలు దేకో అప్నా దేశ్ పేరిట జూన్ 14న స్టార్ట్ చేశారు. ఇది దేశంలో మొదటి ప్రైవేట్ రైలు. ఇది జూన్ 14న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి జూన్ 16న అంటే ఈరోజు ఉదయం 7:25 షిరిడి సాయి నగర్ షిరిడి చేరింది. ఈ రైలు కోయంబత్తూరు నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో మంత్రాలయం రోడ్ రాఘవేంద్ర స్వామి దర్శనానికి 5 hours ఆగుతుంది. ఫ్రమ్ కోయంబత్తూరు టు మంత్రాలయం రోడ్ టు షిరిడి సాయి నగర్ అనేది దేశంలో తొలి ప్రైవేట్ రైలు. దేకో అప్నా దేశ్ పేరిట 1100 మంది ప్రయాణికులు ఈ రైల్లో మొదటిసారిగా ప్రయాణించడం జరిగింది. తర్వాత నూర్ అహ్మద్ ప్రపంచ T20 క్రికెట్లో మీకు అత్యంత చిన్న వయసు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఆయన నిలిచాడు. అంటే అరంగేట్రంలో ఆడుతున్న తొలి మ్యాచ్లోనే ఆయన 17 ఏళ్ళ 162 ఏళ్ళ వయసులో జింబాబ్వే పైన ఈ ఆఫ్ఘన్ జాతీయుడు రికార్డు సృష్టించడం జరిగింది, నూర్ అహ్మద్. సేవ్ ద సాయిల్ అనేది మరో పాయింట్. సేవ్ ద సాయిల్ అనే పాయింట్ తీసుకునేటప్పుడు ఇది ఈషా ఫౌండేషన్ సంబంధించిన ఒక ఉద్యమం. వాళ్ళు మార్చి 21 నుంచి దాన్ని నడిపిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అది 26 దేశాల్లో పూర్తయింది. ఈ 26 దేశాల్లో వాళ్ళు దాదాపుగా ఒక 26,000 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. జూన్ 21న ఈ యాత్ర ముగుస్తుంది. ఇది జూన్ 15న హైదరాబాద్ చేరడం జరిగింది. ఈ సందర్భంగా మనకు ఈ భూసారం మనం గతంలో ఇంతకుముందే చెప్పుకున్నాం. భూమి సారం మనకు 3 నుంచి 6 మధ్యలో ఉండాలి. కానీ ఈ భూసారం భారత్లో యావరేజ్గా 0.68 ఉంది. దాన్ని పెంచడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అండ్ ఈషా అవుట్రీచ్ వాళ్ళ ఈ సేవ్ ద సాయిల్ ఉద్యమాన్ని నడుపుతున్న జగ్గి వాసుదేవ్ సంస్థ మధ్య ఒక ఒప్పందం కుదరడం జరిగింది. ఇక పృథ్వీ 2 అనేది ఒక ఉపరితలం నుంచి ఉపరితలానికి ఒక క్షిపణి. ఆ క్షిపణి జూన్ 15న చాందీపూర్ ఒడిశాలో ఉన్న చాందీపూర్ నుంచి దాన్ని పరీక్షించడం జరిగింది. ఈ పరీక్ష DRDO చేసింది. పృథ్వీ అనే పేరులోనే కనిపిస్తుంది, అది భూమి రూపం కాబట్టి భూమి నుంచి భూమికి పేలోడ్ అంటాం. అంటే దాదాపుగా మనకు ఒక టన్ను వరకు అంటే 500 కిలోల నుంచి టన్ను బరువు వరకు పేలోడ్ తోటి అది 350 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. ఇది ఆ ఫ్యాక్ట్ పృథ్వీ 2. ఇక UAE భారతదేశం నుంచి తమ దేశంలోకి వచ్చిన గోధుమ పైన ఎగుమతుల్ని 4 నెలల పాటు ఇప్పుడు నిషేధించింది. వాస్తవంగా భారత్ నుంచి వచ్చిన దిగుమతులు ఏవైతే ఉంటాయో గోధుమలు అవి తమ దేశం పరిధిలోనే వినియోగించడానికి ఇది ఉద్దేశించింది, తిరిగి ఎగుమతి చేయడానికి వీల్లేదు. ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పటికే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన దేశాలు మినహా భారత్ ఆల్రెడీ మే 14 నుంచి మనకు గోధుమల ఎగుమతిని నిషేధించింది. దీని నుంచి ఆల్రెడీ గోధుమలు ఎక్కువగా రావు కాబట్టి తమ అంతర్గత భద్రత కోసం UAE ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మనకు మంకీ ప్యాక్స్ అనేది ఒక పిక్చర్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడాం. బట్ ఇప్పుడు మనకు WHO దీన్ని ఒక అత్యవసర అంశంగా చూస్తుంది. ఎందుకంటే 39 దేశాల్లో మనకు మంకీ ప్యాక్స్ కేసులు అనేవి పెరిగాయి. ఆ 39 దేశాల్లో అత్యధికంగా అంటే ఎప్పుడూ మంకీ పాక్స్ కేసులు కనిపించే 7 దేశాలు. ఆ 7 దేశాల్లో ఇప్పటికే 72 మంది మరణించడం జరిగింది. ఒక సాధారణమైన వ్యాధిగా పరిగణించే దీంతో కూడా 72 మంది చనిపోవడంతో WHO అలర్ట్ అయింది. దాని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించే దిశగా WHO ఇప్పుడు యోచిస్తుంది. ఇక మనం చిన్నప్పుడు జీకోలో చదువుకున్న ఒక బిట్ ఏంటంటే హిక్కీమ్ ప్రపంచంలోనే మీకు అత్యంత ఎత్తులో ఉన్న తపాలా కార్యాలయం అది. హిక్కీమ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో లాహోల్ స్పితి. ఆ లాహోల్ స్పితి అనే చోట 14,567 అడుగుల ఎత్తులో అంటే సముద్ర మట్టానికి
14,567 ఎత్తులో అది ఉంటుంది. సో అక్కడ ఇప్పుడు ఒక టూరిజం స్పాట్గా అది ఇప్పటికే ప్రాముఖ్యత సంతరించుకుంది. అక్కడ ఆ పోస్ట్ బాక్స్ షేపులో ఆ అత్యంత పెద్ద తపాలా కార్యాలయాన్ని కొత్తగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక బెంగాల్లో ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఛాన్సలర్గా గవర్నర్ని తొలగించి సీఎంని ఛాన్సలర్గా నియమించారు రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో. ఇక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు విజిటర్గా ఇప్పటి వరకు ఉన్న గవర్నర్ని తొలగించి బెంగాల్ యొక్క విద్యామంత్రిని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు విజిటర్గా మారుస్తూ మరో నిర్ణయాన్ని కూడా బెంగాల్ తీసుకుంది. ఇక మనకు షికాగో విశ్వవిద్యాలయం అమెరికాలో ఉంటుంది. వాళ్లకు సంబంధించినంత వరకు ఒక ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది ఒకటి ఇచ్చారు. అంటే షికాగో యూనివర్సిటీకి సంబంధించిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని మనం ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అంటాం. సో వాయు నాణ్యత జీవిత సూచి, అంటే ప్రపంచంలో వాయు నాణ్యత తగ్గడం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంది అనేది ఈ రిపోర్ట్లో చెప్పారు. మేజర్గా 2013 నుంచి 2020, ఈ 2013 నుంచి 2020 ఈ కాలుష్యం, అంటే ఈ కాలంలో తీసుకున్నట్టయితే ప్రపంచంలో పెరిగిన వాయు కాలుష్యంలో 44% ఒక్క భారతదేశంలోనే నమోదైంది. ఈ పెరిగిన వాయు కాలుష్యంలో మొత్తం ప్రపంచంలో 2013 to 2020 మధ్య భారతదేశంలోనే నమోదు కావటం జరిగింది. ఇక మనకు ఢిల్లీ అత్యంత వాయు కాలుష్య నగరంగా ఉంది. వాస్తవంగా WHO ప్రమాణాల ప్రకారం తీసుకున్నట్టయితే మనకు ఈ 2.5 PM పర్టికులేట్ మ్యాటర్ అని చెప్పే దాన్ని 5 mg దాటకూడదు, 5 mg కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఘనపు మీటర్ పరిధిలో 5 mg కంటే ఎక్కువ దాటితే అది వాయు నాణ్యత లేమి అని WHO ప్రకటిస్తుండగా ఈ వాయు నాణ్యత అనేది ఢిల్లీలో 107 mgగా ఉంది. సో ఎక్కడ 5 mg, ఎక్కడ 107 mg. సో దట్స్ వాట్, అందుకనే ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక రాజధానిగా ఉంది. ఇక గంగా సింధు, పోనీ ఢిల్లీ అంటే దేశ రాజధాని, అదొక నగరం. బట్ గంగా సింధు దేశంలో 2 అతిపెద్ద నదులు ఏవైతున్నాయో ఆ గంగా సింధు ప్రాంతంలో నివసించే 51 కోట్ల ప్రజలు, ఆ 51 కోట్ల ప్రజలు, సో భారతదేశంలో దాదాపు 40% పైగా జనాభా ఆయుర్దాయం ఈ వాయు కాలుష్యం కారణంగా 7.6 సంవత్సరాలు క్షీణించినట్టుగా ఈ అధ్యయనం చెప్పింది. 7.6 ఇయర్స్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఆయుర్దాయం కట్ అయింది. వేరేజ్ మనం ఢిల్లీ విషయంలో తీసుకునేటప్పుడు ఢిల్లీలో కూడా ఈ ఆయుర్దాయం 10 ఇయర్స్ తగ్గింది ఏకంగా. గతంతో పోల్చి చూసినట్టయితే 10 ఏళ్ళ ఆయుర్దాయం ఢిల్లీలో కోల్పోతే గంగా సింధు ప్రాంతంలో 7.6 సంవత్సరాలు. ఇక ప్రపంచంలోనే అత్యంత వాయు నాణ్యత లేమిని ఎదుర్కొంటున్న ప్రాంతం దక్షిణాసియా. సో దక్షిణాసియా అంటే భారత్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు. ఈ దేశాల్లో కూడా అత్యంత కాలుష్యకారక ప్రాంతాలుగా వరుసగా భారత్, ఆ తర్వాత మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నిలవటం జరిగింది. ఇక జెన్నిఫర్ లార్సన్, హైదరాబాదులో అమెరికన్ కాన్సులేట్ ఉంది. ఆ హైదరాబాదులో ఉన్న అమెరికన్ కాన్సులేట్కి ఒక కాన్సుల్ జనరల్గా జెన్నిఫర్ లార్సన్ని నియమించడం జరిగింది. జెన్నిఫర్ లార్సన్. ఆ తర్వాత షాంగ్షింగ్ డూయి అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది చైనాలో సిచువాన్ అనే ప్రావిన్స్లో ఉంటుంది. ఇక్కడ 4500 ఏళ్ల నుంచి 3000 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన శిథిలాల్ని గుర్తించారు. వాస్తవంగా 1920 ప్రాంతంలోనే దాన్ని గుర్తించినప్పటికీ ఇప్పుడు అక్కడ 13,000 పురాతన వస్తువుల్ని గుర్తించారు, రకరకాల వస్తువుల్ని. ఇవన్నీ కూడా 12 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఒకప్పుడు చైనా నేలిన షూ సామ్రాజ్యం నాటివని భావిస్తూ ఉన్నారు. సో ఆ ప్లేస్ పేరు షాంగ్షింగ్ డూయి. సిచువాన్ ప్రావిన్స్ అంటే మన పరిధిలో రాష్ట్రం,
చైనాలో వీటిని గుర్తించడం జరిగింది. డోలేరా అనేది గుజరాత్లో ఉన్న ఒక ప్లేస్. భారతదేశం కేంద్ర క్యాబినెట్ జూన్ 14న ఒక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క హరిత విమానాశ్రయాల నిర్మాణంలో భాగంగా ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు 1501 ఎకరాల్లో నెక్స్ట్ 48 నెలలు అంటే 4 ఇయర్స్లో కంప్లీట్ చేయడం కోసం డోలేరా గుజరాత్లో ఉన్న ఇక్కడ నిర్మించాలని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ నేతృత్వంలో మనకొక కేంద్ర పార్లమెంటరీ కమిటీని వేయటం జరిగింది. ఆ పార్లమెంటరీ స్థాయి సంఘం ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని రాజ్యసభ యొక్క చైర్మన్ వెంకయ్య నాయుడికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఎల్లో రివల్యూషన్ అంటే ఈ నూనె గింజల సాగు దీనికి సంబంధించి ఖచ్చితంగా భారత్ చర్యలు తీసుకోకపోతే మున్ముందు చాలా కష్టం ఎదురవుతుందని, ఆహార సంక్షోభానికి నిలబడతామని, పేదలు పెరుగుతారని ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పిన పేరు ఏంటంటే ఈ 3 జిల్లాలు మాత్రమే దేశంలో, బీడ్, ధూలే. ఈ బీడ్, ధూలే జిల్లాలు మహారాష్ట్రలో ఉంటాయి. మొరేనా అనే జిల్లా మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ జిల్లాలు మాత్రమే వంట నూనెలకు ఎగుమతి చేయడానికి జిల్లా కేంద్రాలుగా గుర్తించామని, మిగిలిన ప్రాంతాల్లో దీన్ని డెవలప్ చేయాల్సి ఉంది అని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. దీంట్లో మరి కాస్త అప్డేట్. సో అండర్ 17 మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ రాబోయే అక్టోబర్ మంత్లో జరుగుతుంది. ఫస్ట్ టైం దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఫైనల్ వెన్యూని ప్రకటించారు. ఈ టోర్నమెంట్లో మనకు 32 జట్లు పాల్గొంటున్నాయి. 16 జట్లు పాల్గొంటున్నాయి. 32 మ్యాచ్లు జరుగుతాయి. ఆ 32 మ్యాచ్లు జరిగే ఈ టోర్నమెంట్ యొక్క ఫైనల్ మాత్రం అక్టోబర్ 30న జరుగుతుంది. సో అక్టోబర్ 30న ఇది ఎక్కడ జరుగుతుందంటే ముంబైలో జరుగుతుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ బిట్వీన్ అక్టోబర్ 26న సెమీఫైనల్ అనేది మనకు మార్మగోవాలో జరుగుతుంది. ఇక భారత్ ఆడే 3 మ్యాచ్లు అక్టోబర్ 11 నుంచి జరుగుతాయి. వాస్తవంగా మనం హోస్ట్ కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. భారత్ ఆడే 3 మ్యాచ్లు కూడా ఒకే వేదిక పైన జరుగుతాయి. ఆ వేదిక భువనేశ్వర్, ఒడిషా రాజధాని భువనేశ్వర్లో భారత మ్యాచ్లు, సెమీఫైనల్ మార్మగోవాలో అండ్ ఫైనల్ నవీ ముంబైలో జరుగుతుంది. కొలంబో ఇది బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. ఆ బిమ్స్టెక్ యొక్క సదస్సు మార్చి 30న జరిగింది కొలంబోలో. అప్పుడు తీసుకున్న ఒక నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపింది జూన్ 14న. సో ఆ ఆమోదం ప్రకారం ఏంటంటే ఈ సాంకేతిక కేంద్రం బదిలీ, దీనికి ఆ యొక్క బిమ్స్టెక్ యొక్క సాంకేతిక కేంద్రం బదిలీ అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే కొలంబోలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్యారిస్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఇక్కడ మనకు ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. ఆ టెక్నాలజీ సదస్సు, ప్యారిస్ టెక్నాలజీ సదస్సులో దాదాపు భారత్ నుంచి 65 అంకుర సంస్థలు పార్టిసిపేట్ చేశాయి. ఆ అంకుర సంస్థల పార్టిసిపేషన్ చేసిన ఇండియన్ పెవిలియన్ని కేంద్ర కమ్యూనికేషన్లు మంత్రి ప్రారంభించడం జరిగింది. ఆయన అశ్విని వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్ మెయిటీ అంటాం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ మంత్రి. అలాగే మనకు ఇక్కడ యూపీఐ, ఆ తర్వాత రూపే కార్డు చెల్లింపుల్ని అంగీకరించేలాగా ఫ్రాన్స్తో ఒప్పందం కుదిరింది. అక్కడ ఉండే లైరా నెట్వర్క్ ఆఫ్ ఫ్రాన్స్, దాంతో భారత ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. దానిపైన అశ్విని వైష్ణవ్ సంతకాలు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఈ యొక్క యూపీఐని చాలా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలు, మరికొన్ని గల్ఫ్ దేశాలు, సింగపూర్, మారిషస్ వంటి బాగా భారత సంతతి ప్రజలు ఉన్న దేశాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ ఒక అగ్రశ్రేణి దేశంలో, అంటే అభివృద్ధి చెందుతున్నా కాదు చెందిన దేశాల్లో ఇలాంటి ఒప్పందం ఫస్ట్ టైం ఫ్రాన్స్ తోటే కుదిరింది. ఆ తర్వాత మనకు కార్తిక్
కార్తిక్ జైస్వాల్ అనే అతను నాగ్పూర్కి సంబంధించిన ఒక 21 ఏళ్ల కుర్రాడు. సో మనకు ఒక 1 అవర్ గ్యాప్లో 3331 పుషప్స్ 3031 పుషప్స్ అంటే ఆల్మోస్ట్ మనం లెక్కేసుకుంటే 3600 సెకండ్లే వస్తాయి. ఆల్మోస్ట్ సెకండ్కి ఒక పుషప్ తీసినట్టే లెక్క. 3331 పుషప్స్ చేయడం ద్వారా ఆయన గిన్నిస్ బుక్లోకి ఎక్కడం జరిగింది. ఇక మనకు మే మంత్ ద్వారా వస్తున్న డాటా వాణిజ్య లోటు గురించి ఆందోళనలు రేకెత్తించింది. కేంద్ర వాణిజ్య శాఖ జూన్ 15న ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం మేలో భారతదేశం యొక్క వాణిజ్య లోటు $24.29 బిలియన్ ఉంది. వాణిజ్య లోటు అనేది ఏంటిదంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు. సో 2020 అయితే వైడెన్ చాలా వేగంగా ఈ వాణిజ్య లోటు పెరుగుతుండడం అనేది ఆందోళనకరం. మనం మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకునేటప్పుడు 2022 మేలో $24.29 బిలియన్ వాణిజ్య లోటు ఉంటే ఇది 2021లో ఇదే పీరియడ్కి కేవలం $6.53 బిలియన్. సో ఇంచుమించు 4 రెట్లు 400% వాణిజ్య లోటు అనేది పెరిగింది. ఇక మే మంత్లో ఎగుమతులు తీసుకుంటే $38.94 బిలియన్ పెరిగాయి. ఇది వృద్ధే, క్షీణత ఏం కాదు, 20.55% వృద్ధి. కానీ దీనికి దాదాపు 3 రెట్ల స్థాయిలో 62.83% వృద్ధితోటి మన దిగుమతులు పెరగడం ద్వారా ఆ దిగుమతులు $63.22 బిలియన్. సో ఇది మైనస్ ఇది, దిగుమతులు మైనస్ ఎగుమతులు అనేది తీసుకునేటప్పుడు అది మనకు వాణిజ్య లోటు అనేది కనిపిస్తుంది. అంటే వాస్తవంగా ఎగుమతులు మైనస్ ఇట్లా తీసుకునేటప్పుడేమో అది ఒకవేళ పాజిటివ్ ఫిగర్ ఉంటే సర్ప్లస్గా భావిస్తాం, నెగటివ్ ఫిగర్ ఉంటే కనుక లోటుగా భావిస్తాం. ఇక ఏప్రిల్ మే నెలలు కలిపి తీసుకుంటే ఇప్పటిదాకా మనం చెప్పింది ఒక మే నెలనే. ఏప్రిల్ మే నెలలు కలిపి తీసుకున్న 2 నెలల పరిధిలో మన యొక్క ఎగుమతులు 25% పెరిగాయి. మొత్తం కలిపితే $78.72 బిలియన్. బట్ దిగుమతులు కూడా దీనికి దాదాపు రెట్టింపు స్థాయిలో 45.42% పెరిగి $123.41 బిలియన్ నిలిచాయి. కాబట్టి ఇక్కడ కూడా వాణిజ్య లోటు అనేది పెరిగింది. ఈ కాలంలో వాణిజ్య లోటు ఎంత అంటే మనకు $44.69 బిలియన్, $44.69 బిలియన్. ఇక మనకు పెట్రోలియం ముడి చమురు దిగుమతుల బిల్లు మేలో దాదాపు $19.20 బిలియన్ చేరింది. పసిడి దిగుమతులు ఈ రెండు మనం ప్రొడక్షన్ చేసేటి కాదు, బయట నుంచి వచ్చేటి. దిగుమతుల బిల్లు కూడా పెరిగింది. $67.7 కోట్ల నుంచి $600 కోట్ల చేరాయి. ఇది ఆల్మోస్ట్ 10 టైమ్స్ జంప్. $6 బిలియన్ అది $600 కోట్ల అంటే ఇది కారణం. ఇది వాణిజ్య లోటు. ఇంకా మనకు అమెరికన్ కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో ఫెడరల్ రిజర్వ్ మరొక్కసారి వడ్డీ రేట్లను పెంచింది. సో ఆ వడ్డీ రేట్లు జూన్ 15న ఎంత పెంచారంటే 0.75 బేసిస్ పాయింట్స్ అంటాం. దీంతో ఇప్పుడు ఒక శ్రేణి ఇంతకుముందు 0.75 నుంచి 1 ఉండేది. ఆ శ్రేణి కాస్త 1.5 నుంచి 1.75% పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మార్చుకు ముందు ఆల్మోస్ట్ 0%, 0 నుంచి 0.25 రేంజ్లో ఉండేటి. బట్ ఇది 3వ వడ్డీ రేటు పెంపు. మార్చిలో 0.25, ఆ తర్వాత మేలో 0.5 అండ్ ఇప్పుడు 0.75. ఇలా అగ్రెసివ్గా మనకు వడ్డీ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం 1982 తర్వాత అమెరికాలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు కావటం. మే మంత్లో అమెరికాలో ద్రవ్యోల్బణం 8.6, 8.6గా నమోదైంది. ఈ కారణం వల్ల మనకు ఈ 0.75% వడ్డీ రేటు పెంచారు. ఇక మనకు ఇలా ఒక్కసారి 75% వడ్డీ రేటు పెంచడం అనేది గతంలో 28 సంవత్సరాల క్రితం జరిగింది, 1994లో. ఆ తర్వాత ఈ స్థాయిలో వడ్డీ రేట్ల పెంపు గత 28 ఏళ్లలో ఇదే ప్రథమం. అలాగే అమెరికా ఇంకో ఆందోళన కలిగించే పరిణామం, ఆల్రెడీ వడ్డీ రేట్ని కుదిస్తూ వచ్చారు. 2022 మార్చ్ ప్రాంతంలో వాళ్ళు ఈ సంవత్సరానికి, అంటే వాళ్ళ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, మనలాగా ఆర్థిక సంవత్సరం ఉండదు. కాబట్టి 2022 సంవత్సరానికి వాళ్ళ అమెరికన్ జీడిపి వృద్ధి రేట్ అంచనా 2.8గా అప్పుడు పరిగణిస్తే
ఇప్పుడు దాన్ని ఇంకా కుదించి 1.7కు తగ్గించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అంటాం. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఒక పోటీ తత్వ సూచి, కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, వాళ్ళు దాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో టాప్ 10 దేశాలు ఇవి: డెన్మార్క్, స్విట్జర్లాండ్, సింగపూర్, స్వీడన్, హాంకాంగ్, నెదర్లాండ్స్, తైవాన్, ఫిన్లాండ్, నార్వే, అమెరికా. ఈ 10 దేశాలు ఉన్నాయి. మీ వీలును బట్టి 10 కాకపోయినా 5 వరకు ఓకే, లేదు అంటే 3 అయినా గుర్తుపెట్టుకోండి. డెన్మార్క్, స్విట్జర్లాండ్, సింగపూర్ వరకు దీస్ ఆర్ ద టాప్ 3 పోటీతత్వ సూచిలో ఉన్నాయి. భారతదేశానికి 37వ స్థానం లభించింది. సో గత నివేదికలో పోయిన సంవత్సరం మన ర్యాంక్ 43, అక్కడి నుంచి మనం 6 స్థానాలు మెరుగయ్యాం. 43 నుంచి 37కు పెరగడం జరిగింది. ఇక చైనా 17వ స్థానంలో నిలిచింది. ఇక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ దాదాపుగా మనకు 27 సంవత్సరాలుగా కొనసాగుతూ మొదటి ఒక 5 నుంచి 10 ఏళ్ల పాటు విస్తృతంగా రాణించిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి నిన్న జూన్ 15న గుడ్ బై చెప్పడం జరిగింది. జూన్ 15 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పోయింది. మనకు తొలితరం బ్రౌజర్గా దీన్ని 1995లో మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. సో మైక్రోసాఫ్ట్ తొలి దశలో అది బాగానే ఉన్నప్పటికీ విండోస్తో పాటు ఆ తర్వాత కాలంలో 2015లో మైక్రోసాఫ్టే దీని స్థానంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని తీసుకొచ్చినా దాన్ని పక్కకు కొనసాగిస్తూ వచ్చింది. బట్ ఐదర్ ఎడ్జ్ కావచ్చు, అవుట్డేటెడ్ అయిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, మార్కెట్ వాటాని పూర్తిగా కోల్పోయినాయి. సో ఇప్పుడు బ్రౌజర్ విపణిలో తిరుగులేని రారాజు 2/3 వంతు వాటా కలిగి ఉంది గూగుల్ క్రోమ్. సో అది మొత్తం బ్రౌజర్ విపణిలో 65% వాటాను కలిగి ఉంది. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న యాపిల్ సఫారీ 19%. ఆ తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, హైర్ అండ్ ఎడ్జ్ కలిపి 4% వాటాను కలిగి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇజ్రాయెల్ సంబంధించిన శాస్త్రవేత్తలు అంటే టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మకమైన పరిశోధనని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఎముక మధ్యలో బి టైప్ కణాలు ఉంటాయి. వాటి జన్యువులను మార్పిడి చేయడం ద్వారా యాంటీబాడీల్ని ఉత్పత్తి చేయగలిగేలాగా హెచ్ఐవిని అంతమొందించే ఒక ఇంజెక్షన్ని వాళ్ళు రూపొందించారు. సింపుల్గా చెప్పాలంటే మానవ శరీరంలో ఎముక మధ్యలో తయారయ్యే ఈ బి టైప్ కణాల్లో కొద్దిపాటి జన్యువుల్ని మార్పిడి చేయడం ద్వారా వాళ్ళు ఇంతకు ముందులాగా హెచ్ఐవిని అడ్డుకోవడం కాకుండా ఒకవేళ మన బాడీలోకి వస్తే హెచ్ఐవి కణాలని కూడా అంతం చేసేలాగా యాంటీబాడీల్ని ఉత్పత్తి చేసేలా మనలో ఉన్న లోపటి కణాలని ప్రేరేపించే ఒక ఇంజెక్షన్ని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు. దీంతో ఆల్మోస్ట్ హెచ్ఐవి నిర్మూలించబడినట్టుగానే ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 99% కంప్లీట్ అయిందని. ఇది క్యాన్సర్ చికిత్సలో కూడా దీన్ని వాడొచ్చు అని చెప్తుండడం ఇంకొక గేమ్ చేంజర్ ఫ్యాక్ట్గా మనం భావించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.